హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు మా వినాయకుడి పూజ వ్లాగ్‌లో నేను మీకు చూపించబోతున్నాను. మేము తెచ్చుకున్న పండ్లు, పూలు ఎవ్రీథింగ్ ముందు రోజే షాపింగ్ చేసి ఇలా బాక్సెస్‌లో రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ కొబ్బరికాయలు వితౌట్ పీచు దొరుకుతాయి. మీకు చెప్పాను కదా! అండ్ ఫ్రూట్స్‌లో డ్రాగన్ ఫ్రూట్ కూడా మా పిల్లలు తీసుకొనొచ్చారు. వెరైటీగా ఉంటుంది మమ్మీ కలర్‌ఫుల్‌గా అనేసి. అన్ని కలర్స్ రోజెస్ దొరుకుతాయండి ఇక్కడ. అది నాకు నచ్చుతుంది. అండ్ వినాయకుడు వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ గణేష అని మనకు కలర్స్ లేకుండా మట్టి గణపతి దొరుకుతారు. $40 అన్నారు. బట్ దట్స్ ఓకే. ఇయర్లీ వన్స్ ఒకసారి పూజకి ఓకే కదా అని తెచ్చుకున్నాం. అండ్ ఇంకా గరిక వచ్చేసి మన వెనకాల పెరట్లోనే ఉండే పచ్చటి గరిక, ఫ్రెష్‌గా ఉండే గరికని కట్ చేసి తీసుకొస్తారనమాట మా వారు, మా పిల్లలు కలిసి. సో, అది కూడా ఒక బాక్స్ నిండా ఏసి రెడీ చేసేసుకున్నాము. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేయంగానే ఫస్ట్ వడకి పిండి వేసేసుకున్నానండి గ్రైండర్‌లో. మనకు ముందు ఆ పిండి అవుతుంటే సగం పని అవుతుందనమాట. ఈ లోపల రాత్రే నానేసిన ఆ బ్లాక్ ఐ బీన్స్ అంటారు కదా! పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మాకు నచ్చుతాయి. సో, అవి కూడా మార్నింగ్ లేయంగానే కుక్కర్‌లో పెట్టేశాను. ఒక 4 విజిల్స్ రప్పిచ్చేసి తిరగమాతేద్దామని. అండ్ బెల్లం కూడా తురిమేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఆయనకి చేసేటువంటి స్వీట్స్‌లో, కుడుముల్లో అన్నిట్లో వాడడానికి వీలుగా ఉంటుందని. అండ్ నా వీడియోస్‌నన్నీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు బెల్ ఐకాన్, నోటిఫికేషన్స్ ఐకాన్ అది మాత్రం టర్న్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది అది పెడితే. అసలు మా చిన్నప్పుడైతే కనుక వినాయక చవితి అంటేనే అసలు భలే హ్యాపీగా ఉండేదండి. ఎందుకంటే వినాయకుడికి కదండీ మరి రకరకాల పిండి వంటలు చేసేదనమాట మా అమ్మ ఇంక వినాయక చవితి కోసము. అండ్ మా ఇళ్ళ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. సో, వాళ్ళ ఇంట్లో కూడా వినాయక చవితికి సంబరాలంటే ఇలా రకరకాల ఐటెమ్స్ ఉండేవన్నమాట. సో, ఈ రెసిపీసు, ఆ రెసిపీసు అన్నీ ఇల్లు తిరిగేసుకుంటూ ఫుల్‌గా తినేయొచ్చని అదొక రకమైన ఆనందం ఉండేది. అండ్ సాయంత్రం అవ్వంగానే వినాయక చవితి రోజు పెట్టిన సెంటర్‌కి మనకి వినాయకుళ్ళని పెడతారు కదండీ! సో, ఆ వినాయకుళ్ళని చూడ్డానికి అలా వాళ్ళమనమాట. మా కజిన్స్‌తో పాటు, తర్వాత మా ఫ్రెండ్స్‌తో పాటు అలా చూడ్డానికి వెళ్ళేవాళ్ళము. రకరకాల మ్యూజిక్ పెట్టేవాళ్ళు. కొన్ని కొన్ని దగ్గరలో అయితే గనక కొన్ని ఎఫెక్ట్స్ కూడా పెట్టేవాళ్ళనమాట. శివుడు, పార్వతి ఇలా కదులుతున్నట్టు, వినాయకుడు ఇలా కదులుతున్నట్టు ఇలా పెట్టేవాళ్ళు. భలే హ్యాపీగా అనిపిచ్చేది. అండ్ రకరకాల ఆహ్, డ్రై ఫ్రూట్స్ వినాయకుడని, తర్వాత ఇట్లా లడ్డూతో వినాయకుడని ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు గదా! అండ్ ప్రస్తుతానికి నేనక్కడ ఇండియాలో లేను కాబట్టి, నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రస్తుతానికి మీ సెంటర్‌లలో ఏ వినాయకుడినైతే పెట్టున్నారో, అంటే డ్రై ఫ్రూట్ లడ్డూనా, ఇంకోటా అలాంటి వినాయకుళ్ళని గురించి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? తప్పకుండా మర్చిపోవద్దు. పైగా మా అమ్మమ్మ వాళ్ళేమో చెప్పేవాళ్ళనమాట. వినాయక చవితి రోజు ఎన్ని ఎక్కువ వినాయకులని వెళ్ళి అలా చూసొస్తే గనక అంత మంచిది అని చెప్పేవాళ్ళనమాట. సో, ఇంక నేను, మా ఫ్రెండ్సు, మా కజిన్సు అందరం కలిసేసి పొలోని సాయంత్రం అవ్వంగానే అదొక సరదా, అదొక హుషారుగా ఉండేది. సో, ఎక్సైట్‌మెంట్‌తో ఉండేది. ఇప్పుడులాగా అప్పుడేం మనకిక్కడ వాట్సాప్‌లు, లేకపోతే ఫోన్లు, స్మార్ట్ ఫోన్సు ఏమీ లేవు గదండీ! ఇంటర్నెట్‌లు ఏమీ లేవు మనకప్పుడు. అసలు ఫ్రెండ్స్‌తో కలవడం, తిరగడము ఇదే మెయిన్ మనకప్పుడు కదా! అదే ఒక రకమైన హ్యాపీనెస్‌ని, ఎంజాయ్‌మెంట్‌ని ఇచ్చేదనమాట. అలా చూసుకొనొచ్చి ఉంటేనే మనకు వినాయక చవితి అంతా గూడా కంప్లీట్‌గా సంబరాలు జరుపుకున్న దాంతో అవునా? కాదా? నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకే. నేనొక పక్క మా వినాయకుడికి కావాల్సిన పిండి వంటలన్నీ రెడీ చేసేస్తుంటే, మా వారు, మా పిల్లలు తలా ఒక చెయ్యేసి మొత్తానికి గణపతిని బయటికి తీసి ఆయన్ని కూర్చోబెట్టేస్తున్నారండి. ఇంకా ఆయనకి డెకరేషన్ అంతా స్టార్ట్ చేద్దామని ఇంక వాళ్ళు గూడా రెడీ అవుతున్నారనమాట. మా ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిషెస్ ఏంటంటే మోదకాలనమాట ప్రసాదాల్లో. సో, ఈ మోదకాలు గూడా మా పిల్లలొచ్చేసి మమ్మీ కలర్‌ఫుల్‌గా చేద్దాం ఈసారి ఎప్పుడు వైట్‌గానే చేస్తున్నాం అన్నారు. అందుకని కొంచెం కలర్స్ కూడా కలిపాను. ఒక 2, 3 కలర్స్ కలిపి ఒక దాంట్లో చాక్లెట్ పౌడర్ కూడా ఏసాను అనమాట. చాక్లెట్ మోదకంలాగా. సరే కలర్‌ఫుల్‌గా ఉంటుంది చూడ్డానికి అని చేశాను. అండ్ మోదకం మోల్డ్ కూడా నేను తెచ్చుకున్నానండి. ఈ మోదకం మోల్డ్ నాకెందుకో అంత కంఫర్టబుల్‌గా అనిపియలేదు దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తే గనక.
అందుకే నేను చేత్తోనే చేసుకుంటాను. నాకు నచ్చినట్టు, నాకు అవే బాగున్నట్టు అనిపిస్తాయి. మీలో ఎంతమందికి మోదకం మోల్డ్‌తో చేస్తారు నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ డెకరేషన్‌కొస్తే గనక ఇంకా మా పాప, మా బాబు అందరూ కలిసి ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా తెచ్చిన పూలతో నేను అలంకరించేస్తాం మమ్మీ. మాకు నచ్చినట్టుగా డెకరేట్ చేస్తాం అన్నారు. ఇంకా వాళ్ళకే వదిలేసాననమాట ఈసారి చాయిసు. ఓకే. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది గదండీ! ఇలా చేయడం అనేది. అన్నీ మనమే చేసేసుకుంటే ఇంకా పిల్లలకి వాళ్ళకి ఇన్వాల్వ్ అయినట్టు అనిపించదని నేను వాళ్ళని కంప్లీట్‌గా ఇన్వాల్వ్ చేస్తాను ప్రతి విషయంలో గూడా. ఎస్పెషల్లీ మన కల్చర్ విషయంలో నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఈ అంబ్రెల్లా నేను, మా పాప, మా బాబు అందరం కలిసి తయారు చేసిన అంబ్రెల్లా అనమాట. ఇంట్లోనే చేసింది. మీరు గనక ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నట్టయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంబ్రెల్లా మేకింగ్‌ది కూడా ఒకసారి చూసేసేయండి. ఓకే. సో, ఇదిగో చూసేసేయండి మా వరాలిచ్చే గణపయ్య రెడీ అయిపోయాడు. అండ్ ఈ లోపల మా వారు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసేసి సన్నగా చిన్న ముక్కలుగా చేసేసి రెడీగా పెట్టేశారు. ఎందుకంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీ అండి డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రము. మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ముక్కలు చేసేసుకొని తర్వాత కొంచెం నెయ్యి వేసేసి వాటిని కొంచెం రోస్ట్ చేసిన తర్వాత మనకు డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరాలు. బాగా ఇక్కడ మనకు మజ్దూల్ డేట్స్ అని దొరుకుతాయండి. ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. బాగా లావుగా ఉంటాయి ఖర్జూరాలు. వాటి నిండా ఎక్కువ గుజ్జు ఉంటుందన్నమాట. అవి లడ్డు కట్టడానికి బాగా పనికొస్తాయి. సో, అలాంటి ఆ డేట్స్‌ని తీసేసుకొని బాగా దాంట్లో మిక్స్ చేసేసి తీసేసి కొంచెం చల్లారంగానే లడ్డు కట్టేసుకోవడమే. అండ్ అందరి ఇళ్లల్లో కామన్‌గా ఉండే మన పండగ అని గుర్తొచ్చేయంగానే వచ్చే రెసిపీ పులిహోర. ఆ పులిహోర కూడా రెడీ చేసేసాను. అండ్ ఈ లోపల మా పాప ఫ్రూట్స్ అన్నీ తొరుగుతోంది. ఎందుకంటే గనక యోగర్ట్ రైస్ చేస్తాం గదా! దద్దోజనం చేస్తాను గదా! దద్దోజనంలో కూడా చాలా ఫ్రూట్స్ యాడ్ చేసేస్తాను నేను. అండ్ ఇదేంటి వడపిండికేసుకుంది గదా! ఇందాక గ్రైండర్‌లో కానీ ఏంటో బోండాలాగా ఏస్తుందేంటి అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. వడ సరిగా రాలేదు. కానీ మొత్తానికి ఏదో ఒక షేప్‌లో వేయాలి కాబట్టి అలా వేసేసాననమాట. టేస్ట్ అయితే బానే ఉందండోయ్! అండ్ ఈ లోపలే ఒక ఇంటెలిజెంట్ ఐడియాతో మా పాప వచ్చేసి ఆ పులిహోర అంతా తీసి ఒక స్టీల్ గంగాళానికి పెడదాం మమ్మీ అనింది. ఈ గంగాళము ఇక్కడ ఐకియాలో తీసుకున్నాను. నాకు చాలా నచ్చుతుందండి. ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇదేదైనా రైస్ ఐటెమ్స్ చేసినప్పుడు కానీ, లడ్లు ఎక్కువ కట్టినా అలాంటి దాంట్లో పెట్టుకుంటే చూడ్డానికి నాకు బాగా నచ్చుతుంది. దానికి సరిపడేంత క్వాంటిటీ చేయలేదు కాబట్టి అడుగున ఒక చిన్న ప్లేట్ లాగేసి దాని మీద పెట్టేసిందనమాట మా పాప కవర్ అయిపోవడానికి. అంత డెకరేషన్ చేస్తుంటే అసలు మా బబ్బు అయితే కనుక దానికి ఏమీ అందట్లేదు. పైన ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక అయోమయ స్థితిలో చూస్తూ ఉండిపోయింది. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఆయనకి మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అది చేసుకున్నాము. పూజ చేసుకునేది మాత్రం నేను వీడియో తీయలేకపోయాను. ఏమనుకోవద్దు. ఎందుకంటే మేమందరం కలిసి కూర్చొని చేసుకుంటాము. ఇట్ టేక్స్ టైమ్ అనమాట. అండ్ వేరే దగ్గర కెమెరా పెట్టి వీడియో షూట్ చేసేంత స్కోప్ ఇంకా నాకు రాలేదు. మా ఇంటి వినాయక చవితి ఇదండి మరి. నా శక్తికి తగినట్టు మా బొచ్చ గణపయ్యకి మేము పూజ చేసుకున్నాము మా ఇంటిల్లి పాదిట. మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఈ ఇయర్ వినాయక చవితి బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. అందరికీ మంచి జరగాలి, నిర్విఘ్నంగా అన్నీ జరిగిపోవాలి ఈ ఇయర్ అందరికీ అని కోరుకుంటున్నాను. ఉంటానండి మరి. గణపతి బప్పా మోరియా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.